మీ అంటే ఉద్యోగం మీద మిమ్మల్ని ఎందుకు విధుల నుంచి తొలగించాల్సి వచ్చింది? ఆ సమస్యల కారణాలేంటి? తిరిగి ఉద్యోగం ఎందుకు చేరలేదు? ఇప్పుడు రాజకీయాలకు ఎందుకు వస్తున్నారు? తొలగించడం కాదు, వాస్తవానికి ఏంటంటే 2015 సంవత్సరంలో నేను యాక్చువల్గా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నేను 2015లో సిర్గాపూర్ పిఎస్లో నేను ఆల్రెడీ కానిస్టేబుల్గా నేను ఉద్యోగం చేస్తున్నా. ఆ క్రమంలో తెలంగాణ వచ్చింది కదా నువ్వు ఉద్యమకారుడిగా అసెంబ్లీలో నేను తెలంగాణ జై తెలంగాణ నినాదం చేసిన వ్యక్తిని. ఇప్పుడు నా సొంత నియోజకవర్గంలో ఒక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఓ బస్టాండ్ కూడలిలో కంకి మండల్ నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ కంకి మండల్ సంగారెడ్డి జిల్లాలో అక్కడ ఒక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తే అక్కడ స్థానిక నాయకులు ఈయన ఎక్కడ ఎదుగుతాడు, ఎక్కడికి పేరు వస్తుందని చెప్పేసి ఆ స్థానిక ఎంఆర్ఓ తోటి నా మీద కంప్లైంట్ ఇప్పించి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కేసు పెట్టించి నన్ను జోగిపేట జైలుకు పంపించడం జరిగింది. అప్పుడు సుమతి ఎస్పీ గారు ఉన్నారు. జోగిపేట జైలుకు పంపించిన క్రమంలో ఆవిడ నేను ఎందుకంటే రిమాండ్ అయ్యి 24 hours అయింది, 1 week 10 days ఏమో నేను జైల్లో ఉన్నాను. ఆ క్రమంలో మేము సస్పెన్షన్ చేస్తూ మళ్ళీ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ ఆర్డర్ ఇచ్చింది. ఎవరు? సుమతి గారు. ఆర్డరు నాకు తెలియదు, నేను జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నాకు రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ ఆర్డర్ వచ్చింది. అసలు నేనేం నేరం చేసినంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడమే నేరం. ఈ రాష్ట్ర ఉద్యమం కోసము అసెంబ్లీలో జై తెలంగాణ నినాదం చేసిన నేను ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఆకాంక్షలో భాగంగా ఒక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తే నన్ను రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు. ఇప్పుడు రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తే నన్ను కోర్టుకు పోవడానికి డబ్బులు లేవు, నన్ను కేసు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. సరే ఏదైతే అదైతే అని చెప్పేసి నేను ఆల్రెడీ ఆ కేసు ఫైట్ చేసుకుంటూ వచ్చిన. దాదాపుగా మొన్న రీసెంట్లీ 2015లో నన్ను రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తే మొన్న రీసెంట్లీ 6 నెలల కిందట ఈ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం నేరం కాదని చెప్పేసి సంగారెడ్డి జిల్లా జడ్జి గారు నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాకు జాబ్లో తీసుకుంటారు, కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే అకారణంగా తెలంగాణ రాష్ట్రంలో మేము ఆనాడు కొట్లాడితే తప్పు కాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెడితే తప్పు అయింది, నన్ను రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ఉద్యమం చేసే నాడు 2013 ఆ ప్రాంతంలో ఇప్పుడు బీఆర్ఎస్లో కానీ ఇప్పుడు కాంగ్రెస్లో కానీ చాలామంది అసలు రోడ్డు మీద తిరిగేటోళ్ళు అంటే వాళ్ళకి రాజకీయ నేపథ్యం లేదు, ఉద్యమ నేపథ్యం లేదు, సోషల్ వర్క్ చేసిన నేపథ్యం లేదు, ఎక్కడ ప్రజా సంబంధం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీలుగా వీళ్ళందరూ కూడా తిరుగుతుంటే అసలు నేను ఒక ఉద్యమకారుని, వీళ్ళేంది రోడ్డు మీద తిరిగేటోళ్ళు అందరూ లీడర్ అయిపోతారన్న బాధ. వాస్తవానికి ఈ తెలంగాణను ఎవరు బాగు చేస్తారు? తెలంగాణ కోసం ఎవరైతే ఫైట్ చేసిండ్రో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి సంక్షేమంలో వాళ్ళు నిజంగా పనిచేస్తారు. ఈరోజు ఈ పార్టీ మారినోళ్ళు, లేకపోతే డబ్బున్నోళ్ళు, రియాల్టర్లు, లేకపోతే ఎన్ఆర్ఐలు, లేకపోతే కమ్యూనిటీ బాగున్నోళ్ళు, బాగా ఆస్తిపరులు, వీళ్ళు అసెంబ్లీకి పార్లమెంట్కి పోయి ఏం చేస్తారు? 50 కోట్లు పెడితే 100 కోట్లు సంపాదించుకుంటారు తప్పితే వీళ్ళు ప్రజలకి ఏం అసలు. వాస్తవానికి 2014లో తెలంగాణ ఏర్పడితే June 2 నాడు, ఈరోజు 2024 సంవత్సరం 7వ నెల 16వ తారీఖు ఉన్నది. మరి ఈరోజు ఏం మారినాయి తెలంగాణ రాష్ట్రంలో? కేసీఆర్ గారి గవర్నమెంట్లో నేను 10 సంవత్సరాలు ప్రశ్నించిన అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పిండ్రు, అనేకమైన హామీలు ఇచ్చిండ్రు. కానీ వారు హామీలో నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన లేకపోతే ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం దిశగా ఆనాడు కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఉద్యమకారుల కుటుంబాలు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, వారందరూ రాజకీయాలకు రావాలని ఖచ్చితంగా ఏమైనా రాసి ఉందా, లేకపోతే వాళ్ళకు అవకాశం కల్పించాలంటారా? ఇప్పుడు అర్హత అంటారు, అర్హత ఒక కానిస్టేబుల్కి ఒక అర్హత కావాలి, ఒక ఎస్ఐకి ఒక అర్హత రావాలి, ఒక సిఐకి ఒక అర్హత రావాలి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగికి ఒక అర్హత కావాలి. అసలు రాజకీయంలో సర్పంచ్ కాడికెళ్ళి, స్థానిక సర్పంచ్ల కాడికెళ్ళి, ఎంపీటీసీ జెడ్పీటీసీ కాడికెళ్ళి, జిల్లా పరిషత్ చైర్మన్ కాడికెళ్ళి, ఈరోజు ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్ట్ కాడికెళ్ళి, ఎమ్మెల్యే ఎంపీ కాడికెళ్ళి అందరూ కూడా ఉద్యమకారులే కావాలి, అమరవీరుల కుటుంబం నుంచే కావాలి. ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ఆకాంక్ష కేవలం ఉద్యమకారులకు, అమరవీరులకి అర్థమవుతాయి, దోపిడి దొంగలకు అర్థం కావు. ఇప్పుడు ఎవరెవరైతే పార్టీలు మారి వస్తున్నారో వాళ్ళకు ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి తెలియదు, ప్రజలకు ఏ విధంగా చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందో అర్థం కాదు.
వాళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ ద్వారానో లేకపోతే ఇంకా అక్రమ మార్గంలో ఏదో రకంగా డబ్బులు సంపాదించుకొని కొంత పర్సంటేజ్ పెట్టి తిరిగి 4 అంతులు 10 అంతులు సంపాదించుకుంటూ వచ్చేటోళ్ళు తప్పితే వీళ్ళు ప్రజలు చేసింది ఏముండేది. వాస్తవానికి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్క తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష నెరవేరలేదు, ఒక్క ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరలేదు.